మైక్రో మైండ్ఫుల్నెస్ గురించి ఇదొక చిన్న విశ్లేషణ. ఇంతకీ ఏంటిది? చాలా సింపుల్. మీరు రోజూ చేసే పనులనే కావాలని కొంచెం నెమ్మదిగా చేయడమన్నమాట. ఇలా చేస్తే మీ మైండ్లో ఏం జరుగుతోందో మీకే తెలుస్తుంది. అంటే మీ లైఫే మీకొక ల్యాబ్లా మారిపోతుంది. సరే, మొదటి విషయమేంటంటే ప్రతి పనిలో మనకు తెలియకుండా 3 లేయర్స్ ఉంటాయి. మీరు స్లోగా చేసినప్పుడు ఇవి క్లియర్గా కనిపిస్తాయి. 1. ఫిజికల్ సెన్సేషన్, అంటే వేడి కప్పు పట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్. 2. మీ ఇంటెన్షన్, అంటే టీ తాగాలి అని మీరు అనుకోవడం. ఇక 3. మీ ఎమోషనల్ రియాక్షన్, ఆ టైంలో మీ మూడ్ ఎలా ఉంది అనేది. అయితే జస్ట్ స్లోగా చేయడం వల్ల ఇంత డీప్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? అదే రెండో పాయింట్. ఇది మనల్ని ఆటోపైలట్ మోడ్ నుంచి బయటకి లాగుతుంది. చూడండి, నెమ్మదిగా చేయడం మన అహానికి ఒక మైక్రోస్కోప్ లాంటిది. మన బాధ, భయాలు, టెన్షన్లు ఇవన్నీ మనమే ఎలా క్రియేట్ చేసుకుంటున్నామో చూపిస్తుంది. ఇది అర్థమైతే వాటి పవర్ మనమీద తగ్గిపోతుంది. ఇక ఫైనల్గా అసలు బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని మీరు ఈరోజే ఇప్పుడే మొదలుపెట్టొచ్చు. దీనికోసం స్పెషల్ టైం ఏం అక్కర్లేదు. ఏదో ఒక చిన్న పనిని తీసుకోండి, దాన్ని మామూలు కన్నా సగం స్పీడ్తో చేయండి. తలుపు తీసేటప్పుడు ఆ హ్యాండిల్ ఎలా ఉందో ఫీల్ అవ్వండి, లేదా గిన్నె కడిగేటప్పుడు నీళ్ల వేడిని గమనించండి. అంతే. సో అసలు పాయింట్ నెమ్మదిగా కదలడం కాదు, మనసులో ఏం జరుగుతోందో గమనించి మన టెన్షన్ల మీద మనమే కంట్రోల్ సాధించడం.